నమస్కారం ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఐ డ్రీమ్ ఛానల్ సాక్షిగా మనం లలితా సహస్రనామం యొక్క వైభవాన్ని, లలితా సహస్రనామంలోని ప్రతి నామానికి అర్థాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. ఒక్కొక్క నామాన్ని చదవటం వల్ల ఎలాంటి సమస్య నుంచి బయటపడచ్చు అనే విషయం సవివరంగా మన నానాజీ పట్నాయక్ గారు తెలియజేస్తూ ఉన్నారు. ఇవాళ ఆ కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. వారితో మరిన్ని నామాలకి అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం ఈరోజు చేద్దాం. నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమః. గురుజీ, ప్రతి నామానికి కూడా అర్థం చెప్తూ ఉన్నారు. ఏ సమస్యతో ఉన్నవాళ్ళు ఈ నామాన్ని చేసుకోవచ్చు అని చెప్పి చాలా సవివరంగా, అంటే చిన్న పిల్లలకి సైతం అర్థమయ్యేలా చెప్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇవాళ మరిన్ని నామాలకి అర్థం తెలుసుకుందామా గురుజీ? తప్పకుండా అమ్మా. మనం నిన్నటి వదనస్మర మాంగళ్య గృహతోరణ చెల్లిక అనేది తెలుసుకున్నాం. ఇవాళటి నామం కనుక తీసుకున్నట్లయితే వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన. వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన. దీని యొక్క అర్థం ఏమిటి అంటే అమ్మవారి యొక్క ముఖము, అదేవిధంగా అమ్మవారి యొక్క కళ్ళుకు సంబంధించినటువంటి నామం ఇది. అంటే ఇక్కడ కనుబొమ్మల గురించి మాట్లాడాం, ఇప్పుడు కళ్ళు. నామం కూడా ఎంత బాగుంది గురుజీ. ఫస్ట్ కిరీటం, తర్వాత నుదురు, తర్వాత బొట్టు, తర్వాత కనుబొమ్మలు అలాగ వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏమిటంటే అమ్మవారి యొక్క ముఖము ఎలా ఉందట, ప్రవహించేటువంటి స్వచ్ఛమైనటువంటి నదిలా ఉందట. అంటే ఫ్రెష్గా, ఇప్పుడు చూడండి, నిలవుండేటువంటి నీళ్ళు ఫ్రెష్గా ఉంటాయా, లేకపోతే ప్రవహించేటువంటి నీళ్ళు ఫ్రెష్గా ఉంటాయా? ప్రవాహంలో ఉండేటువంటి. అంటే అంతే ఏమిటి, అమ్మవారి యొక్క ముఖము ప్రవహించేటువంటి నదిలో అంత ఫ్రెష్గా ఉంటాయి. ఈ కళ్ళు చేపల్లాగా ఉన్నాయట. అందులో ప్రవహించే స్వచ్ఛమైనటువంటి నీటిలో కదలాడేటువంటి చేపల్లా ఉన్నాయట అమ్మవారి యొక్క కనుబొమ్మలు. ఏం వర్ణించారు గురూజీ. ఇప్పుడు ఈ అర్థం అయితే బాగుంది. ఏ సమస్య ఉన్న వాళ్ళు ఇది చేసుకోవాలని ఆలోచిస్తున్నాను నేను. చూడండి అమ్మా, ఇప్పుడు కూడా కాలం మారాలి అంటూ ఉంటారు. నదీ ప్రవాహం అనేటువంటిది దగ్గర ఉండదు, ఎప్పుడు కదులుతూ ఉంటుంది. కొంతమందికి స్ట్రక్ అయిపోయింది అంటారు, చూసారా లైఫ్. అబ్బా నాకు అక్కడ ఆగిపోయిందండి, ఇది కదలికుంటే బాగుంది, మూమెంట్ రావాలంటుంటాను చూసారా. ఆ మూమెంట్ అనేటువంటిది రావాలి అన్నప్పుడు చేసుకోవాలి. ఇంకోటి ఏంటి, అమ్మవారి యొక్క కళ్ళు ఏవైతే ఉన్నాయో, అమ్మవారి యొక్క దృష్టి పడాలి అంటూ ఉంటాం, అమ్మవారి యొక్క చూపు పడాలి అంటూ ఉంటాం. అమ్మవారి యొక్క చూపు గనక పడింది అనుకోండి, ఎటువంటిదైనా సరే అది మారాల్సిందే ఖచ్చితంగా. ఎంత దరిద్రుడైనా సరే అతని యొక్క లైఫ్ అద్భుతంగా మారాల్సింది. ఈ నామం చేసుకోవడం వల్ల ఏమిటంటే మీ లైఫ్లో కదలిక అనేటువంటిది వస్తుంది. ఒక కొత్త నీరు, పాత నీరు పోయి కొత్త నీరు అనేటువంటిది వస్తుంది. అదేవిధంగా అమ్మవారి యొక్క కళ్ళ గురించి మనం నామం కాబట్టి ఆమె యొక్క దృష్టి మన మీద పడేలా జరుగుతుంది. అమ్మవారి దృష్టి చేంజ్ వస్తుంది, దారిద్రము తొలగుతుంది. ఇంకా దానికి మించి ఇంకేం కావాలి గురూజీ? అమ్మవారి దృష్టి పడితే ఇంకా అన్ని ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. ఆవిడ పాదాలు పట్టుకున్నట్టే కదా. అమ్మవారి దృష్టి పడటం కోసమే ఇంత చేస్తాము. సో అమ్మవారి అనుగ్రహం కావాలి అనుకున్న, ఒక మూమెంట్ స్టార్ట్ అయ్యి లైఫ్ లో స్ట్రక్ అయిపోయిన లైఫ్ మళ్ళీ రీస్టార్ట్ అవ్వాలి అనుకున్న ఈ నామం చేసుకుంటే సరిపోతుంది. ముందు ఓము, లాస్ట్ లో నమః కలుపుకొని చేసుకుంటూ ఉండాలి. అదే విధంగా గురూజీ తర్వాత నామం కనుక తీసుకున్నట్లయితే, అయితే అది అసలు ఎందుకు అది జరుగుతుందో చెప్పి నేను తర్వాత నామం గురించి చెప్తాను. ఎవరి జన్మ జాతక చక్రంలో అయినా మహాదశ స్ట్రక్కింగ్ యోగాలో ఉంటుంది. అంటే వాళ్ళ మహాదశ పాపకత్తెరలో పడింది అంటారు. పాపకత్తెరలో పడ్డప్పుడు ఏమైపోద్దంటే అదేదో ట్రాఫిక్లో ఇరుక్కుపోయిన కార్లా ఉంటుంది పరిస్థితి. ముందోడు కదలడు, వెనకోడు కదలడు, పక్కన ఇంకో కారు, ఇటోకి ఇంకో బైక్ ఉంటుంది, ఆగాల్సిందే. అది అలా స్ట్రక్ అయిపోయినట్టుంది. అబ్బా ఇది కొంచెం మూమెంట్ రావాలండి, అసలు ఇది కదలట్లేదండి అంటుంటాం. చూడండి, బాగా ట్రాఫిక్లో వెళ్ళిపోతే ఎప్పుడు చేరుకుంటామో తెలియదు. మన లైఫ్లో కూడా అలాంటివి జరుగుతుంటాయి. అలాంటప్పుడు ఆ ప్రవహించేటువంటి స్వచ్ఛమైనటువంటి నది లాంటి అమ్మవారి ముఖము, అందులో ఉండేటువంటి కళ్ళు, ఒక్కసారి దాన్ని తలుచుకుంటూ ఉంటే మనకు కూడా మూమెంట్ వస్తుంది. నిజంగా నాకైతే చెప్తుంటే నేను అట్లా ఊహించుకున్నా. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం నమస్కారం చేసుకున్నప్పుడు అమ్మని ఫస్ట్ చూసేవి కళ్ళే. అవునమ్మా. అలాంటిది అలా కళ్ళు చూస్తూ అమ్మవారిని ప్రార్థిస్తే కనుక అమ్మవారి కడగంటి చూపు మన మీద పడుతుంది అంటారు చూసారా. చాలు గురుజీ. అలానే ఇంకొక నామానికి అర్థం కూడా తెలుసుకుందామా గురుజీ దీని తర్వాత? నవచంపక పుష్పాప నాసాదండ విరాజిత.
నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత. అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే నవచంపక అంటే అర్థం ఏమిటంటే అప్పుడే విచ్చుకున్నటువంటి పుష్పం. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఆ రోజే విచ్చుకుంది అనే పుష్పం చాలా అందంగా ఉంటుంది. ఆల్రెడీ 2-3 రోజులు అయిపోయింది, దాని అందం వేరుగా ఉంటుంది. అప్పుడే విచ్చుకున్న పుష్పం ఎలా ఉందట, నాసాదండం అంటే ముక్కు, తన ముక్కు ఎలా ఉందట, అమ్మవారి యొక్క ముక్కు అప్పుడే విచ్చుకున్న పుష్పంలా ఉందట. దీనివల్ల కలిగే ఫలితం ఏంటో చెప్తాను. జ్యోతిష్ శాస్త్రంలో ముక్కుకి ఒక గ్రహానికి సంబంధం ఉంటుంది, గురుగ్రహానికి సంబంధం ఉంటుంది. ఎవరి జన్మ జాతకంలో అయినా ముక్కు గనక అంటే గురువు గనక కేతువుతో ఉన్నాడు అనుకోండి చిన్న ముక్కు ఉంటుంది, రాహుతో ఉన్నాడు అనుకోండి పెద్ద ముక్కు ఉంటుంది వాళ్ళకి. దీని బట్టి కూడా ఉంటుంది. ఎవరిదైనా గురువు గనక శుభగ్రహంతో కలిసి ఉన్నాడు అనుకోండి సమానమైన ముక్కు ఉంటుంది వాళ్ళకి, కరెక్ట్ ముక్కు ఉంటుంది, లావు ఉండదు, సన్నంగా ఉండదు, ఖచ్చితంగా బాగుంటుంది. శుక్ర సంబంధం కలిగి ఉంది, బాగా శుక్రరాశుల్లో ఉండి శుక్ర సంబంధం కలిగి ఉంది, అందమైన ముక్కు ఉంటుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరి ముక్కు ఒక్కో రకంగా ఉంటుంది సార్. ఎందుకంటే గురుగ్రహం వల్ల ఉంటుంది. ఎప్పుడైనా మనము గురుగ్రహము సంబంధించినటువంటి ఈ ముఖంలో ఉండేటువంటి పార్ట్స్ అన్నీ కూడా మనకి ముఖవచ్చస్సును చూసి చెప్పే శాస్త్రం ఒకటి ఉంటుంది. నుదుటి భాగాన్ని బుధుడు, ఎడమ కన్ను చంద్రుడు, కుడి కన్ను సూర్యుడు, ఇవి శుక్రుడు అనమాట. ముక్కు గురువు, పెదవులు రాహు, ఇది గెడ్డం అనేటువంటిది ఏదైతే ఉందో శని భగవానుడు, చెవులు బుధుడు, ఈ కనుబొమ్మలు ఏవైతే ఉన్నాయో ఇవి కుజుడు. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు. అలా ఏంటంటే అమ్మవారి ముక్కుకు సంబంధించిన వర్ణన ఇది. అంటే అమ్మవారి ముక్కు అప్పుడే విచ్చుకున్నటువంటి పుష్పంలా ఉంది. ఇది ఎవరైతే చేసుకుంటారో వాళ్ళ జన్మజాతకంలో గురుబలం లేదు అని బాధపడుతుంటారు. అయ్యో నాకు గురువు సరిగ్గా లేదండి, అందుకే నాకు దైవానుగ్రహం లేదు, గురుబలం లేనప్పుడు ఏ పని మొదలు పెట్టినా జరగదు, ముందుకు వెళ్ళట్లేదు, జరగట్లేదు, అయ్యో నాకు గురుబలం పెరగాలంటే ఎలాగా అని గురుగ్రహ జపాలు చేయించుకుంటూ ఉంటారు, లేకపోతే దానాలు ఇస్తూ ఉంటారు. కానీ అవి ఏమీ నేను చేయలేని పరిస్థితుల్లో ఉన్నా అన్నప్పుడు అమ్మవారి నామం ఇచ్చేసుకుంటే గురుబలం పెరుగుతుంది. గురుబలం పెరగాలి అనుకుంటే ఈ నామం చదువుకుంటే సరిపోతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, అమ్మవారి నామాలకు వర్ణంలో వసిన్యాది వాగ్దేవతలు ఎంత గొప్పగా వర్ణించుకుంటూ వస్తున్నారంటే, ఇక్కడ ఏమన్నారు, మొట్టమొదటిగా ఇక్కడ మనకి ముక్కు గురించి చెప్పారు, దాని తర్వాత ముక్కుకుండేటువంటి ఆభరణాల గురించి చెప్తారు ఇక్కడ మళ్ళీ. అదేంటంటే తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసుర. తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసుర అంటే ఏమిటి, తారల యొక్క కాంతుల్ని తిరస్కరిస్తున్నాయట అమ్మవారి ముక్కుకున్నటువంటి ఆభరణాలు. ఏమిటి ఆభరణాలు ఉన్నాయి, ఇది చేసుకోవడం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అంటే, ఒకవైపు వజ్రం ఉంది అమ్మవారికి, ఇంకోవైపు పగడం ఉంది, మధ్యలో బులాకి ముత్యం ఉందట అమ్మవారికి. ఇక్కడ చూడండి, వజ్రం అంటే దేనికి సంకేతం, శుక్రుడికి సంకేతం, పగడం అంటే కుజుడికి సంకేతం, బులాకి చంద్రుడికి సంకేతం. ఇప్పుడు ఎవరికైనా వివాహం అవ్వటం లేదు, కుదరట్లేదు, ముఖ్యంగా చాలా మందికి కూడా వివాహం అవ్వడానికి గురుబలం లేదంటూ ఉంటారు. ముక్కు గురువు అనుకున్నాగా, ఇప్పుడు గురువుకి సంబంధించిన మంత్రము ఉంది ముక్కుకి, అంటే నాసము అంటే ముక్కు, నాసాభరణం, దానికి ఉండేటువంటి ఆభరణాలు వజ్రము, పగడము, చంద్రుడు, ముత్యము. అంటే ఏమిటి, వజ్రం అంటే స్త్రీ, పగడం అంటే పురుషుడు, కుజుడు అంటే పురుష సంబంధించినటువంటి గ్రహం, శుక్రుడు అంటే స్త్రీ సంబంధించిన గ్రహం, అది స్త్రీ తత్వం ఉంటుంది అందులో శుక్రుడికి. చంద్రుడు అంటే మూమెంట్, అంటే మీకు ఏదైనా ఒక సంబంధం కుదరట్లేదన్నా, సంబంధం కుదరాలన్నా, లేదా వివాహ బలం రావాలన్నా ఈ నామం చేసుకుంటే వివాహ బలం వస్తుంది. అంటే గురువు, శుక్రుడు, చంద్రుడు, కుజుడు కాంబినేషన్ మీకు ఏర్పడుతుంది ఈ నామం చేసుకోవడం ద్వారా. రూపాయి ఖర్చు లేదు, కానీ చక్కగా అమ్మవారికి నామం, అమ్మవారి ఎదురుగా కూర్చొని ఈ నామం అనేది చేసుకుంటుంటే గురుబలం పెరుగుతుంది, త్వరగా వివాహం అనేది కుదురుతుంది ఇక్కడ. ఎందుకు అంటే మనము మన జన్మజాతకంలో ఉండేటువంటి యోగం అనుభవించడం వేరు, యోగాన్ని క్రియేట్ చేసుకోవడం వేరు. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ విశ్వాన్ని మొత్తం నడిపించేటువంటి ఆ యొక్క అమ్మవారి శక్తిని మనం అర్థం చేసుకొని ఆ నామాన్ని స్మరించుకుంటూ ఉంటున్నాము, ఆ ఎనర్జీ మనకు వస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక హ్యాపీ మూమెంట్ మనం తలుచుకున్నాం, చిన్నప్పుడు ఎప్పుడో స్కూల్లోనో కాలేజీలోనో జరిగింది, మనకి వెంటనే ఆనందంగా అనిపిస్తుంది. ఒక సాడ్ మూమెంట్ అని తలుచుకున్నాం, దుఃఖము, బాధ వస్తుంది. అది ఎలా అయితే ఆ ఎమోషన్ మనకు కనెక్ట్ అవుతుందో, అమ్మవారికి సంబంధించినటువంటి నామాలు చేసుకుంటూ ఉంటే యోగం కనెక్ట్ అవుతుంది మనకి. యోగం అనేటువంటి మనకు కలిగి తీరుతుంది, ఇంకా అందులో డౌట్ లేదు. ఎంత బాగా చెప్పారు గురూజీ, ఎంత చక్కగా చెప్పారు గురూజీ. ప్రతి మంత్రానికి అర్థం, అలానే ఇలాంటి నామాలు చేసుకోవటం వల్ల ఎలాంటి ఫలితం దొరుకుతుంది అన్నది అందరికీ కూడా అర్థమయ్యేలా సవివరంగా తెలియజేసినందుకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు గురూజీ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.